ఎవ్రీవన్, నేనొచ్చేసా. మీరందరూ గెస్ చేసినట్టే యెస్, వి విజిటెడ్ లేపాక్షి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్‌కి బిగ్ థ్యాంక్ యూ. అనౌన్స్ చేసినట్టే గివ్ అవే ఉంటుంది. దాని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియో కామెంట్స్‌లో రివీల్ చేస్తా. ఇంకా ఎవరైనా కామెంట్ చేయకపోతే ఇప్పుడే వెళ్లి కామెంట్ చేసేయండి అండ్ స్టే ట్యూన్ టు ద ఛానల్. సరే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్దాం. రామాయణంకి ఈ ప్లేస్‌కి చాలా గట్టి సంబంధం ఉంది అని చెప్పా కదా! యెస్, త్రేతాయుగంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి లంకకి తీసుకెళ్తున్నప్పుడు జటాయువు ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఆ యుద్ధంలో రావణాసురుడు జటాయువుని గాయపరుస్తాడు. భారీగా గాయపడిన ఈ జటాయువు ఈ ప్రదేశంలో పడిపోతుంది. సీతమ్మ జాడను వెతుక్కుంటూ వచ్చిన శ్రీరాముడు ఆ జటాయువుని చూసి లేపక్షి లేపక్షి అని పిలుస్తారు. ఆ పదం నుండే ఈ ప్లేస్‌కి లేపాక్షి అనే పేరు వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి తెలిసే ఉంటది ఈ టెంపుల్ ఒకే ఒక్క హ్యాంగింగ్ పిల్లర్ మీద బేస్ అయి ఉంటదని. అండ్ ఇంకొకటి, ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన బ్రదర్స్ కోపంతో కన్నతల్లి కళ్ళే తీసేశారు. కంప్లీట్ హిస్టరీ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్‌లో చెప్పేస్తా. ఈలోగా మీలో ఎవరికైనా ఈ బ్యాక్ స్టోరీ తెలుసుంటే కామెంట్ చేసేయండి.